హాయ్ వ్యూవర్స్, వైసీపీకి సంబంధించి మంచి రోజులు మొదలైనయా, గడ్డు రోజులు మొదలైనయా, లేదంటే చివరి రోజు మొదలైనవి అంటే ఊహకు అందటం వల్ల వైనాట్ 175 మరో 30 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాము రానా హడావుడి చేసినటువంటి ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి శివకుమార్ అనబడి ఓ వ్యక్తి పెట్టిన పార్టీని తాను తీసుకొని ఈ పార్టీకి గౌరవ అధ్యక్షుడు వాళ్ళ అమ్మ విజయమ్మని పక్కన పెట్టేసి శాశ్వత అధ్యక్షుడు ఈయనే అంటూ ప్రకటించేసుకొని ఇక ఈ వైసీపీ వాళ్ళ చేత అసలు ఎక్కడ లేనటువంటి దాన్ని ఏం చెప్పాలి, ఇక దేవుడంటే జగనే, జగన్ అంటే దేవుడే, అంటే యేసుప్రభు అంటే జగన్, జగన్ అంటే యేసుప్రభు అంటూ ఇక వారికి నచ్చినటువంటి పేర్లు పెట్టేసి ఆకాశానికి లేపారు. ఎందుకు? ఇతను ఇచ్చినటువంటి హైప్ అట్లాంటిది. మనమే ఒప్పియాల అధికారంలో ఉంటాం, 170 గెలిచేస్తున్నాం. ఏమైంది? పిచ్చి లేస్తుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళకైతే. జగన్ ఇంత పిసినారా, ఏంది దరిద్రమని. ఏమండి, మంగళగిరిలో ఆ తాడేపల్లి రోడ్డు అనుకుంటా అంగరంగ వైభవంగా ఏంటి ఓ పెద్ద పార్టీ ఆఫీసు, 4 అంతస్తులు 5 అంతస్తులు కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉండే. తీరా ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అది వేరే వాళ్ళ బిల్డింగ్, అది వీళ్ళ సొంతం కాదు. పాపం వేరే వాళ్ళ బిల్డింగ్ అద్దెలు ఇచ్చారో లేదు అసలు ఇల్లు. ఎందుకు? టూలెట్ బోర్డు ఉంది ఇప్పుడు. ఏ బే 175 గెలుస్తున్నటువంటి ఓ వ్యక్తి చివరికి సొంత పార్టీ ఆఫీస్ లేదా? ఇదేంది? సరే, ఆయన దృష్టిలో వైద్యగత క్యాపిటల్ ఆడుందా? ఆడుంది. ఆడలేదు. కొన్ని కర్నూలు న్యాయరాజు ఆడుందా? ఆడలేదు. ఉంటే ఏంటి, నార్మల్ పార్టీ ఆఫీసులు అంతే. కేంద్ర కార్యాలయం, పార్టీ మెయిన్ హెడ్ ఆఫీస్ ఏది అసలు? సో ఈరోజు విషయం ఏంటంటే వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా పట చంపలు కొట్టుకొని ఈ జగన్నారా మనం నమ్ముకున్నాం, ఈ పార్టీనారా మనం నమ్ముకున్నానే పనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు? జగన్ దగ్గర డబ్బులకు లోట మీరు చెప్పండి. ఆయన 2019 ఎన్నికలకు ముందే ఆయన దగ్గర ఎంత డబ్బులు ఎంత ట్యాక్స్ మొత్తం చెప్తూనే ఉన్నాడు. ఇక గెలిచిన తర్వాత ఇప్పటిగా డబ్బు పోగేసుకున్నాడు. ఇందులో నో డౌట్ త్వరలో లిక్కర్ స్కామ్ కూడా బయటపడింది. పార్లమెంట్ సాక్షిగా శ్రీకృష్ణదేవరాయలు మంత్రి మొత్తం మన ఎంపీ మొత్తం బయటపెట్టాడు. అమిత్ షాకి తీసుకెళ్ళి మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు. ఆయన క్లియర్గా చెప్పాడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ జస్ట్ జగన్ చేసిన లిక్కర్ స్కామ్ ఉంది జుజుబి, దాని మీద మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి, ఈడీ విచారణకు ఆదేశించండి అన్నారు. ఖచ్చితంగా త్వరలో జరిగింది. సో ఇక్కడ ఏంటి, ఈలోపు వీళ్ళు ఏం చెప్పుకోవాలి? అబ్బే మేము అధికారం ఉన్నప్పుడు ఏం సంపాదించాలా, ఏం దాచుకోవాలా, చూసారా ఈరోజు మా పార్టీ ఆఫీస్కి అద్దె కట్టడం కూడా డబ్బు లేక మూసేసాం. మరి పార్టీ ఆఫీస్ ఎక్కడ? తాడేపల్లి జగన్ క్యాంప్ ఆఫీస్లో. జనాలు రాణిస్తున్నారా? మొన్న చూసా కదా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంట. అంతకుముందు అసలు ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. మొన్న ఒక దినోత్సవం అని చెప్పేసి ఏదో చేశాడు. అసలు పార్టీ పెట్టింది ఎవరు, తీసుకుంది ఎవరు, ఏ రోజు పెట్టి ఎవరికి తెలియదు. ఆయనకు ఓ రోజు అనిపించింది పెట్టేశాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించి అసలు ఎవరు వాళ్ళ దరిదాపులకు రావట్లేదు అన్నట్టు, నాయకులు కూడా ఆల్రెడీ వేరే పార్టీలోకి వెళ్తున్నారు అన్నట్టు, ఇక ఎందుకైనా డబ్బులు దండగా తీసేయి అని చెప్పేసి ఆ పార్టీ ఆఫీస్ తీసేసినట్టు ఉన్నాడు. సరే, ఈయన ఇప్పుడు జనవరి నుంచి జనాల్లోకి వెళ్తా అన్నాడు. ఇది మార్చి. ఏం సార్ ఇంకా వెళ్ళట్లేదంటే, ఎలక్షన్ చాలా టైం ఉంది అబ్బా వెళ్దాం. సార్ ఎలక్షన్ ఎప్పుడు సార్ అంటే, ఇంకో 3 సంవత్సరాలు వచ్చేసింది. అదేంటి సార్ 5 సంవత్సరాలు కదంటే, 3 సంవత్సరాలే. అవునా సార్? అవును. కళ్ళు మూసుకున్నారా? కళ్ళు జరు. అది ఎన్నికలు వచ్చేసింది. సీరియస్లీ ఇతను చేస్తున్నటువంటి విధానం అలాగే ఉంది. సో ఈరోజు చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు నేను క్వశ్చన్ చేసింది ఒకే ఒకటి, జగన్ గారు మీకు అద్భుతమైన సువర్ణ అవకాశం ఉంది. అమరావతిని అద్భుతంగా మీరు డెవలప్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ చేయండి. అంటే అభివృద్ధి అంటే ఒక చోట కాకుండా డీసెంట్రలైజేషన్. ఆల్రెడీ శ్రీ సిటీ, అనంతపురం, హిందూపురం, లేపాక్షి, కర్నూలు, సెజ్జులు, వైజాగ్, ఉత్తరాంధ్ర బ్రహ్మాండాన్ని అన్ని చోట్ల కనుక డెవలప్ చేసుకుంటా పోయినట్టయితే సీరియస్లీ మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. కానీ అమరావతిని అస్తవ్యస్తం చేశాడు. వైజాగ్లో వచ్చేసి కబ్జాలు, నానా హడావుళ్ళు, రాయలసీమలో మభ్యపెట్టాడు. అరే నాయన చంద్రబాబు నాయుడు సమయంలో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓలు కుదుర్చుకున్నటువంటి ఎన్నో కంపెనీలని వెళ్ళిపోయేలా చేశాడు. చివరికి ఏమైంది ఏంటి అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టుబడులు పెట్టండి అడుగుతూ ఉన్నా జగన్ ఇంకా యాక్టివ్గానే ఉన్నాడుగా రాజకీయంగా. మనిషి పరంగా అది పక్కన పెడదాం, అది తప్ప మనం మాట్లాడకూడదు అట్ట. జగన్ బతికే ఉన్నాడు నేను అస్సలు మాట్లాడదు. మనం రాజకీయంగా యాక్టివ్గా ఉన్నాడుగా. అంటే రేపటి రోజు మరలా ఆయన అధికారంలోకి వస్తే రాడయ్యా అంటే సరే రాడు.
ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదు కాబట్టి అసెంబ్లీకి రావట్లా. రేపు లీడర్ ఆఫ్ అపోజిషన్ వస్తే 10 సీట్లు పైగా గెలిస్తే అసెంబ్లీకి వస్తే నన్ను కంపు చేస్తే ఏంటి, ఏం ఉండవండి అని చెప్పి చివరికి కూటమి ప్రభుత్వం క్లారిటీ ఏ రకంగా ఇచ్చున్నారు. మొన్న మధ్య జనసేన పార్టీ ఆవిర్భావ సభ అప్పుడు నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కొంచెం వేరే విధంగా మాట్లాడున్నారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నా దగ్గర ఉన్నటువంటి సత్తా చంద్రబాబు గారికి శక్తి అవ్వాలి, చంద్రబాబు యొక్క అనుభవం ఈ దేశానికి శక్తి అవ్వాలి, ఈ రాష్ట్రానికి ఎక్కడ లేనటువంటి ద బెస్ట్ అవ్వాలి అన్న వేళ క్లారిటీ ఇచ్చేశారు. అట్ ఎనీ కాస్ట్ ఎన్నైనా అంతర్గతం ఉన్నాయి. 2029 ఎన్నికలు కానీ ఆ తర్వాత జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ ఆ తర్వాత కానీ ఇంకో 2 పర్యాయాలు, 2024 ఎన్నికలు ఒక పర్యాయం, ఇంకో 2 పర్యాయం అంటే మొత్తం 3 పర్యాయాలు. కూటమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, మేమే కలిసి పోటీ చేస్తాం. చాలు. ఈ ఒక్క మాట ఇక వైసీపీకి జగన్కి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇక అందుకే రూపాయలు మిగిల్చుకుందాం అన్నట్టు మిగిల్చుకుంటున్నారు. అండ్ ఆయన హయాంలో భారీగా అవినీతి జరిగింది అంటున్నారు కాబట్టి అదేం లేదురా, అసలు డబ్బు మా దగ్గర ఏం లేదురా అని చూపించుకోవాలి కాబట్టి పార్టీ ఆఫీసులు మూసేస్తూ మా దగ్గర డబ్బులు లేవయ్యా రెంట్ కడతానని చెప్పేసి లేబర్ అంటే పేదరకం చూపిస్తా ఉన్నారు. మేబీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుల మీద తోసుంటాడు రెంట్ కట్టుకోండి అని, నమస్కారం బాబు మా దగ్గర లేవని ఉంటారు, అటైతే మూసేయండి అని ఉంటాడు, మూసేశారు. ఇది కథ. త్వరలో పార్టీ కూడా మూసేస్తారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కీలకమైన నేత వైసీపీని ఇవ్వబోతున్నాడు. అతను కనుక వీడేడు అంటే కోస్తాంధ్రలో ఇక వైసీపీ పని క్లోజ్. అతను ఎవరు ఏంటి త్వరలో వీడేస్తారు.